తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో నెమ్మదించిన హైడ్రా తాజాగా దూకుడు పెంచింది. ఆదివారం ఏకంగా 30 టీంలతో 5 చోట్ల కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ను ప్రశ్నించారు. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని, రంగనాథ్ను నిలదీశారు. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలమైనట్లేనని రాజాసింగ్ చెప్పారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో నెమ్మదించిన హైడ్రా తాజాగా దూకుడు పెంచింది. ఆదివారం ఏకంగా 30 టీంలతో 5 చోట్ల కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల సమక్షంలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తోంది. ఈ క్రమంలోనే హైడ్రా కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో చెప్పాలంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ను ప్రశ్నించారు. ఏ రోజు కూలుస్తారో సమయం చెప్పాలంటూ రేవంత్ రెడ్డిని, రంగనాథ్ను నిలదీశారు. ఆ కాలేజీలు కూల్చేస్తే మీరే హీరో అవుతారంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అలా కాకుండా వాటిని వదిలేస్తే మాత్రం హైడ్రా మిషన్ విఫలమైనట్లేనని రాజాసింగ్ చెప్పారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.